నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. నేను మీ లలితాని. ఈరోజు మనం కారపూస సన్నది ఎలా తయారు చేసుకోవాలనేది నా పద్ధతిలో చూపిస్తాను. ఇది ఎంతో ఈజీగా బియ్యపిండి పుట్నాల పప్పు ఉంటే రెండే సరిపోతాయి, ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. మొదటిసారి కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు జీలకర్ర అనేది 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. అదేవిధంగా వామ్ అనేది తీసుకుంటున్నాను. వీటిని మనం పౌడర్ కింద చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం సన్నటి కారపూస తయారు చేసుకుంటున్నాం కాబట్టి. ఇది పుట్నాల పప్పు, నేను 1 కప్ తీసుకుంటున్నాను. బాగా మనం పౌడర్ చేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా జల్లిది పట్టుకున్నాం, ఎందుకంటే ఆ గొట్టంలో ఏమీ అడ్డు రాకుండా నీట్గా ఉంటుంది. అదేవిధంగా 1 కప్పు పుట్నాల పప్పుకి మనం 3 కప్స్ బియ్యం పిండి, ఇది తడిది కాదు పొడి బియ్యం పిండి తీసుకుంటున్నాను. బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి ఇలా మొత్తం కలిపేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కారం, మీకు ఎక్కువ స్పైసెస్ కావాలంటే ఎక్కువ వేసుకోండి, సరిపడంత సాల్టు, అదేవిధంగా కొద్ది నెయ్యి అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం వేడి నీళ్ళు వేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకున్నాం, ఎందుకంటే మనం డ్రై పిండి అనేది తీసుకుంటున్నాం కాబట్టి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం ముద్ద వచ్చే విధంగా కలిపి చేసుకోవచ్చు. వేడి ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో కలిపేసి తర్వాత చేత్తో ఈ విధంగా అటు ఇటు కలిపి చేసేసుకోవడమే. పిండి కలపడం వరకు ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మనం చూడండి, నేనైతే ఇంత సన్నగా ఉన్నది తీసుకుంటున్నాను. దీన్ని మనం ఒకసారి ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే ఒకేసారి మళ్ళీ ఏం అవసరం ఉండదు. మనం ఇలా కొద్ది పాట్ తీసుకొని సన్నగా ఇలా చేస్తే ఇలా ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇలా చూడండి, ఇలా ప్రెస్ చేసి చూస్తే ఇలా మనకి సరిపోతుంది. వేడిగా ఉండాలి, ఆయిల్ వేయగానే మనకి పైకి అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇటువైపు ఒకసారి టర్న్ చేసుకుంటూ తీసేసుకోవడమే. మనకి సన్న కారపూస కాబట్టి త్వరగానే ఫ్రై అయిపోతుంది. చాలా క్రిస్పీగా టేస్టీగా, పిల్లలకి స్నాక్స్ అడిగినప్పుడు ఇలా వెంటనే చేసేసి చేయడమే, చాలా ఈజీగా ఉంటుంది. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.